జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు అధికార పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వారి యొక్క ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడకే ప్రమాదమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి, భారతీయ జనతా పార్టీని అనేక రకాల ఆరోపణలతో ఈ ఎన్నికల్లో మేము గెలుపొందాలనేటటువంటి అనేక కుట్రలు వన్నుతా ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా లోపల ఏకమై ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికలో పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించవచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా మనం ఎన్నికల ప్రచారం సందర్భంగా మనం పోయి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, గతుకుల గుంతల రోడ్లు, ఉండడానికి ఇండ్లు లేవు, అనేక మంది. కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, కార్మిక నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, వయంగల్ నగర్ కానీ, ప్రాంతంలో అనేక ప్రాంతాలు, ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఆ ప్రాంతాల్లో నివసిస్తూ వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా గత 10 సంవత్సరాలు కేవలం మాటలతోనే వాళ్ళు పుట్ట నింపితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక నెల రోజులైతే 2 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏం ఎలగబెట్టకపోగా 6 గ్యారెంటీల మీద ప్రజల్ని మోసం చేసి ఆ ప్రాంతంలో రోడ్లే లేదు, ఆ ప్రాంతంలో డ్రైన్లే లేదు, ఆ ప్రాంతంలో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు. ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు ప్రతి ఇంట్లో 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామనేటువంటి హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటిదాకా 2000 పెన్షన్ 4000 చేస్తామనేటువంటి మాట నిలబెట్టుకోలేదు. వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఎంతోమంది ఉపాధి కోసం హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ వలస వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తూ అక్కడ ఇక్కడ ఏదో పనులు చేస్తూ కూలి పనులు చేస్తూ బతుకుతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసినటువంటి పిల్లలు వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, నెలకు 4000 మాటలు కూడా నిలబెట్టుకోలేదు. అమ్మాయిలు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు కాలేజీలకు పోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామనేటువంటి మాట కూడా నిలబెట్టుకోలేదు. పై చదువుల కోసం బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయల లోన్లు ఇప్పిస్తామనేటటువంటి మాట, వితౌట్ ఎనీ గ్యారంటీ ఇప్పిస్తామనే మాట నిలబెట్టుకోలేదు. ఇండ్లు ఇవ్వలేదు. వాళ్ళు 2 బెడ్రూమ్లను ఊరించి వాళ్ళట్లే ఎవరికి నీడ లేకుండా చేసిపోయిండ్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 5 లక్షల రూపాయల ఇల్లు, 5 లక్షల రూపాయలకి ఇంటికి ఇస్తామని మాట చెప్పి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను కూడా ఈనాటి దాకా పేదవాళ్ళకి అంది అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ మొహం పెట్టుకొని వీళ్ళు అక్కడ వాళ్ళకి ఓటు ఏమని అడుగుతున్నారు?
వీళ్ళు ఏం ఉద్ధరించిందని చెప్పి వాళ్ళ ఓటు ఏమని అడుగుతున్నారు ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉందా? అసలు ఓటు అడిగే హక్కు ఉందా? అసలు 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి మీకు ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఈరోజు ఎవరికి ఎక్కడ ఏ దోస్తే అది మాటలు ఇచ్చిండ్రు. దేవుళ్ళ మీద ఓట్లేసిండ్రు. వేములవాడ, గురుమూర్తి, మన్యంకొండ, ఎక్కడ పోతే ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర వాళ్ళ మీద దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చిండ్రు. సమ్మక్క సారలక్క రామప్ప గుడికి పోయి రామప్ప గుడి దగ్గర ఎక్కడ ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర మేము ఇగో చేసేస్తున్నాం మీకు వచ్చేస్తున్నాయి అనేటటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏమి ఇచ్చిందని చెప్పి మీరు ఓటు అడుగుతారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రాంతాల్లో. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం ఈసారి ఓటని. వీళ్ళేమో ముస్లింల ఓటర్లను నమ్ముకొని కేవలం ముస్లింలను మచ్చిక చేసుకొని ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించుకొని ముస్లిం ఓట్లతో గెలవాలంటేటువంటి తాపత్రయం తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలకేదో మేలు చేసో మంచి చేసో అభివృద్ధి చేసో ఓటేటటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని. వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అంటే కేవలం ఓట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉంటారనేది దీనివల్ల వాళ్ళకి స్పష్టమవుతా ఉంది. ముస్లింల ఓట్ల కోసం ఏ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలన్నా వాళ్ళు చేస్తారు, మోసాలన్నా చేస్తారు, ఏ రకమైన దానికైనా వాళ్ళు సిద్ధపడతారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దాదాపు 3,84,000 పైన ఓట్లున్నాయి. నియర్లీ 3,90,000 వరకు ఓట్లున్నాయి. 4 లక్షలు దాటిండొచ్చు కూడా కొత్త ఓట్లు కలిస్తే. కొత్త ఎవరైతే నమోదు చేయించుకున్నారో ఓటర్ లిస్టులో అవన్నీ కలిస్తే 4 లక్షల పైన ఉన్నాయి. పాత ఓట్లు అంత ఇప్పుడు కొత్త ఓట్ల లెక్కేసుకుంటే 4,14,000 దాకా ఉండొచ్చు. మరి ఈరోజు ఆ ఓట్లలో ముస్లిం ఓట్లు ఉన్నటివి 1,20,000 లోపలే. అంటే దాదాపు 3 లక్షల ఓట్లు హిందువులో ఉన్నాయి. ఒక దుష్ప్రచారం ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీజేపీకి ఓటేయరు ముస్లింలు కాబట్టి బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకే వేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్లే అనేటటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు మరి 3 లక్షల పైన మంది హిందువులు అక్కడ ఉంటే ఒక దుష్ప్రచారం 2 లక్షల దగ్గర ముస్లింలు ఉన్నారు, ముస్లింల ఓట్లు పడవు, హిందువుల ఓట్లు చీలిపోతాయి కాబట్టి బీజేపీ గెలవదనేటటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే చేస్తా ఉన్నాయి 2 పార్టీలు కలిసి, దయచేసి జూబ్లీ హిల్స్ ఓటర్లారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి మీలో కూడా కొంచెమన్నా రోషం మనకు కూడా రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్పుకుంటున్నప్పుడు ప్రజలకు కొంచెమన్నా హిందువులమైన వాళ్ళకు ముస్లింలు మాకేస్తారు, బీజేపీకి ఎవరయ్యారు, బీజేపీ అంటే హిందువుల పార్టీ,
ముస్లింలు అయ్యారు వాళ్ళకు ఓట్లు, హిందువులు ఓట్లు చీలిపోతాయి అని చెబుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం అందరూ గమనించాలని చెప్పి ఓటర్ని నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించేటటువంటి ఎన్నిక, కళ్ళు తెరిపించాల్సినటువంటి ఎన్నిక ఇది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి, ఈ ముఖ్యమంత్రి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే కనుక నిధులు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 10 సంవత్సరాలు, అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినారు. కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఎప్పుడు కేంద్రం నిధులు ఇస్తలేదు, అబద్ధాలు మాట్లాడి ఓట్లు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈనాడు అదే పాటతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తలేదు అనేటటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేనటువంటి పరిస్థితులు అనే విషయాన్ని గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేక మంత్రుల మధ్య పంచాయతీలు, మంత్రుల మధ్య పంపకాల పంచాయతీలు, ఎవరెంత పర్సెంటేజ్లు సంపాదిస్తున్నారు, ఎవరని భూములను ఆక్రమించుకుంటున్నారు, ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఈ 4-5 ఏళ్ల వల్ల ఎట్లాగో మనము ఎంతెంత దోచుకొని పోవాలి, ఎంతెంత జమ చేసుకొని పోవాలనేటువంటి ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తలేని విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి ఉపాధి కోసం బతకడానికి హైదరాబాద్కు వచ్చినారు. జూబ్లీ హిల్స్ అనేక వాడలు, అనేక డివిజన్లలో మీరు నివాసం ఉంటున్నారు. అక్కడ పరిస్థితులు మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఏదైనా మార్పు జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయంలో మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పి మీ ఓటర్ను పొందడానికి 2 పార్టీలు కుట్రవని భారతీయ జనతా పార్టీని గెలవకుండా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రను మీరందరూ కూడా భగ్నం చేయాలి. మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించి అక్కడ అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర మంత్రులు, అసలు ఎమ్మెల్యేలు అసంతృప్తులు, వాళ్ళ లోపల వాళ్ళకే తృప్తి లేదు ఈ ప్రభుత్వం మీద. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండ్రు, మంత్రులు మాట్లాడుతుండ్రు 3 నెలల కంటే ఈ ప్రభుత్వం ఉండదని వాళ్ళే చెప్తున్నారు. 3 నెలలే ఈ ప్రభుత్వం ఆయుష్ అని మేం చెప్పలేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు 3 నెలలే ఈ ప్రభుత్వం ఉండదు అని. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలించేటటువంటి శక్తి కోల్పోయిందనేది చాలా స్పష్టంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలకు సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల పైన గొంతెత్తి మాట్లాడేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ మీ పక్షాన పోరాటం చేస్తూ ఉందో, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరొక గొంతును అసెంబ్లీలో వినిపించే విధంగా చేయాలని చెప్పి జూబ్లీ హిల్స్ ఓటర్లందరినీ నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ అనేక మంది ఆ రోజు ఎక్కడెక్కడున్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూస్తాం, హైదరాబాద్లో పట్టణాల్లో ఓటింగ్ జరిగినప్పుడు చాలా తక్కువ శాతం పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వంలో నుంచి అన్ని ఆశిస్తాం, బట్ ఓటింగ్ విషయానికి వచ్చే వరకు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేసేటటువంటి ఓపిక కూడా కొందరికి ఉండదు.
దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటర్ను, అన్నను, అక్కను, తల్లిని, చెల్లిని ప్రతి ఒక్కరు నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మీ అందరూ మీ ఓటు హక్కును ఉపయోగించుకునండి. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి అని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ, జూబ్లీహిల్స్ ఓటర్లు అందరినీ నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో ఉండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైనా ఓడగొట్టాలనే దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా మీ ఓటు ద్వారానే గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అంటున్నారు కదా మేము అది చేసినాం ఇది చేసినామని, మీకు దమ్ము ఉంటే రండి, క్యాంపెయిన్లో మా ఎంబడి నడవండి, అడుగుదాం మీరు ఏమేం పని చేసిండ్రు, అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టిండ్రు. 1500 రూపాయలు నెలకు, 2500 రూపాయల పెన్షన్, 2500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాల దాయిన మహిళకి ఇస్తామన్నారు. మరి అక్కడ ఎవరికన్నా ఇచ్చినా పదండి అడుగుదాం. 4000 రూపాయల పెన్షన్ ఎవరికైనా వస్తుందా పదండి అడుగుదాం. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ వాళ్ళకి గట్టిచ్చిందా పదండి అడుగుదాం. మీకు అసలు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఈరోజు ఓడగొడతారంటటువంటి భయంతోనే, పిరికితనంతోనే ఈరోజు మీరు అజరుద్దీన్ గారిని మరి మంత్రిమండలిలోకి తీసుకుంటున్నారంటే మీ ఓటమి ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. కేవలం ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప ఈ యొక్క రాజకీయం అనేది ఇంత అంటే మీరు నిజంగా మీరు చేసిన అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారంటే ఈ సమయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మీ అభివృద్ధిని, మీ పరిపాలనను చూసే మరి ఎన్నికల్లో మీరు గెలుస్తామనే విశ్వాసం మీకు ఉండుంటే ఈరోజు మంత్రి మండలిలో అకస్మాత్తుగా అజరుద్దీన్ గారిని చేర్చుకుంటామనేటువంటి ప్రకటన వచ్చేదే కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ప్రజలారా, జూబ్లీహిల్స్ ఓటర్లారా, మా విన్నపం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మీ అందరి గొంతుకను వినిపించేటటువంటి అవకాశం జూబ్లీహిల్స్ నుంచి మా పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థిని గెలిపించి శాసనసభలో మీ గొంతును వినిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా.